హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. నాకు తెలుసు కదా. మరి ఈ రోజు రావు గారి రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చెప్పేస్తాను. మరి కోతంత ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి అలాగే మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకునే పనిలో ఉండండి. ఎవరు బాబు? ఓహో, మరో శవ రాజకీయానికి జగన్ బయలుదేరుతున్నాడట. దానికి అంబటి ఒత్తాసు పలుకుతున్నాడట. ఏంటో ఈ శవ రాజకీయాలు, రాబందులే నయం వీళ్ళకంటే అని జనం చర్చించుకుంటూ ఉన్నారు. దీని సేగదారగా అప్పుడెప్పుడు ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం ఏంటో, ఇప్పుడు శవాలేమి లేక జగన్ రెడ్డి వచ్చి పరామర్శించడం ఏంటో అర్థం కావట్లేదు. సరే వచ్చాక మనకు తప్పదు కదా. ఇదిగో సుకన్య వదన మొదలెట్టుని సుత్తి. 18వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల గ్రామంలో నాగమల్లేశ్వరరావు అనే ఒక యువకుడు ఎన్నికల తరువాత పోలీసులు బెదిరింపులకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి విషయం చాలా మందికి తెలుసని అనుకుంటున్నాను. దాన్ని పురస్కరించుకొని వాళ్ళు ఒక విగ్రహాన్ని కూడా పెట్టారు. ఆ విగ్రహావిష్కరణ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మంటే ఆయన కుదరలేదు. రేపు వెళ్లి ఆ కుటుంబాన్ని పలకరించాలనే ఉద్దేశంతో 18వ తారీఖున ఉదయం 9:30 గంటలకు ఇక్కడ బయలుదేరి సత్తెనపల్లి వెళ్లి నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యుల్ని పరామర్శించి రావాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్నారు. ఇంతకు ముందు కూడా ఒకసారి ప్రకటించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల అది పోస్ట్పోన్ అయింది. అందుకదు వాయిదాల రెడ్డి అనేది మీ జగన్ రెడ్డిని. ఆయన ఎప్పుడో చనిపోతాయి, ఇప్పుడు వచ్చి ఈయన గారు ఏం పీకుతారంట. నాకు విషయం తెలియక అడుగుతా ఉన్నా అమ్మటి, ఎందుకు ఈ శవ రాజకీయాలు? ఒకప్పుడు శవాలంటే బయటకు వచ్చాడు. ఇప్పుడు ఆ ఛాన్స్ లేక గాంజాయి రౌడీలు గల్లీ గుండాలను పరామర్శించడానికి ఆ మధ్య తెనాలి వెళ్ళి వచ్చి తెక్కలోడు ముద్ర వేయబడ్డాడు. ఇప్పుడు ఎప్పుడో ఆత్మహత్య చేసుకుంటే ఇప్పుడు వచ్చి శవ రాజకీయం చేస్తా ఉన్నాడు. ఇది పద్ధతేనా? ఆహా, ఇది పద్ధతేనా అని అడుగుతా ఉన్నా. పోలీసు వారు చాలా విచిత్రమైన ఆంక్షలు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ మా నాయకుల్ని పిలిచి అప్లికేషన్లు పెట్టండి, పర్మిషన్ తీసుకోండి అని ఒత్తిడి చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ప్రజాస్వామ్యంలో ఇప్పుడు లేదు. మేమేమి పబ్లిక్ మీటింగ్కి వెళ్ళటం లేదు, లేదా ఒక ప్రొఫెషన్కి వెళ్ళటం లేదు. ఒక మనిషి చనిపోతే ఆ కుటుంబ సభ్యుల్ని పలకరించడానికి వెళ్ళినా కూడా ఆంక్షలు పెట్టి ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అలా జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లోంచి బయటకు వస్తే ఊరుకోమనేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి. మొన్న పొదిలి వ్యవహారంలో కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్ళారు. వెళ్తే ఏంటంటే మీరు చేసే ఎంకిల్ చేసిన నాకు అర్థం కాలేదు. కర్మ రిటర్న్ అంటే ఇదే కదా. అప్పట్లో మీ హయాంలో పవన్ కళ్యాణ్ వస్తుంటే వైజాగ్లో ఎంత సీన్ చేశారో మర్చిపోయిరా? ఆ రోజు కరెంటు తీసేసి ఎంత చండాలం చేశారో మర్చిపోయిరా? అమ్మటి ఓ పాలి చూపించమంటావా? ఇదిగో వినీతూ, పవన్ రోడ్డు మీద బైఠాయించిన విజువల్స్ వెయ్యివోయ్.
చూసావా అది సంగతి. మరి ఇప్పుడేమంటావు? సరే, చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన రోజు విజయవాడ హైవే మీద మీ పార్టీ నేతల ఆదేశాలతో పోలీసులు చేసిన ఓవర్ యాక్షన్ చూపించినా పనిలో పనిగా ఆ వీడియో కూడా చూపించండి రా. చాలా అమ్మటి ఇంకా చూపించిన మరి కర్మ అంటే అదే వెంటనే తిరిగి వచ్చేస్తుంది, అంతే తప్పదు. అయినా పర్మిషన్లు తీసుకోకుండా జగన్ వచ్చి వెళ్ళడానికి అదేం ఊళ్ళో పెళ్లి కాదు, సేవ రాజకీయం కోసం ప్రాకులాట. మొన్న పొదిలిలో కూడా రౌడీ మోకను మీ పార్టీ వాళ్ళు దించి పోలీసులపై చెప్పులు రాళ్ళు వేయించారు కదా, ఆ మ్యాటర్ ఏందో చెప్పు. జగన్ ఆధారిస్తే కట్టాలు తీరుతాయా, కళ్ళు మూసుకోండి అని చెప్తాడు, అంతకన్నా ఏం చెప్తాడు చెప్పు. యాదో ఒక్కటే ఆయనకి తెలిసిన మంత్రం. నీకేమో గంట అరగంట మంత్రం, ఆయనకేమో 4 ఏళ్ళు అలా కళ్ళు మూసుకుంటే ఇలా తెల్లారుతుందని చెప్పే మంత్రం. తెల్లార్లు పోలీసులు గుమ్మితే గాని వాస్తవం అవగతం కాదు. మీకు త్వరలో మ్యూజిక్ స్టార్ట్ అయిపోతుందిలే అంబటే. అప్పుడు ఎవడొచ్చి ఓదార్పు యాత్ర చేస్తాడు చూద్దాం. నీకు వెళ్ళిరా, నాకు ఇసుకొస్తా ఉంది. నువ్వు నీ ఓవర్ యాక్షన్ పో అంబటే పో.